ధర్మం కోసం పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఇక్కడ నిలబడ్డాము. అద్భుతంగా ఉందన్న. అన్న ఒక చిన్న మాట చెప్తా. వైసీపీ ఏదైతే ద్వేషాన్ని నింపుకొని పవన్ కళ్యాణ్ గారి పట్ల బాయ్కాట్ అని చెప్తున్నారో లోపల ఎంతో రిఫరెన్సెస్ ఉన్నాయన్న. ముస్లిమ్స్ గురించి ఎంతో మంచిగా చూపించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఔరంగజేబు ఏదైతే ఆ విద్వేషము ఎక్కువైపోయి ఇదంటారో కులీ కుతుబ్ షా క్యారెక్టర్ ఉందన్న, అదే అనుకుంటున్నాను. ఔరంగజేబును హెచ్చరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక చిన్న పాపని ఫైట్ సీన్ లో ఎత్తుకొని వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిచ్చే సీన్ ఉంది. దాంతో పాటుగా ఒక హిందూ సోదరికి గర్భంతో ఉంటుంది. ఆ గర్భంతో ఉన్న యువతిని విలన్స్ పట్టుకొని హింసిస్తుంటే కొంతమంది ముస్లిమ్స్ ఆడవారు వాళ్ళ దీన్ని వ్యక్తపరిస్తే అక్కడ కూడా ముస్లిమ్స్ ఆడవారు అక్కడ కూడా కొట్టడం జరిగింది. ఇలా ఎన్నో సీన్స్ ఉన్నాయి. దాంతో పాటుగా కులీ కుతుబ్ షా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోహినూర్ వజ్రం గురించి వెళ్తారో అక్కడ కులీ కుతుబ్ షా అనుచరులు కూడా పవన్ కళ్యాణ్ గారి గురువుల్ని విడిపించే ఆ ప్రయత్నంలో భాగస్వాములు అవుతారన్న. ఇలా ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్ లో ఏదైతే ఆందీ సీన్ ఉందో ఆందీ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు వెనకాల అనుచరులు గుర్రాల పైన వెళ్తూ ఉంటారు. ఒక ముస్లిం అనుచరుడు కింద పడిపోతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించకుండా కిందకు దూకి రక్షించే ప్రయత్నం చేస్తారన్న. ఇలా ఎన్నో సీన్స్ ఉన్నాయి ముస్లిమ్స్ గురించి మంచిగా చూపించే రిఫరెన్సెస్ సీన్స్. నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల పవన్ కళ్యాణ్ ఈయన జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్న ముస్లిమ్స్ కి ఒకసారి చెప్పాలన్న. ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా చక్కటి సినిమా అన్న, అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిన సినిమా. ఎందుకంటే ఈ వైసీపీ ఏదైతే ఈ ద్వేషాన్ని ముస్లిమ్స్ హిందూస్ మధ్య గొడవ సృష్టించాలని చెప్పి చూస్తున్నారో వీళ్ళని దూరం పెట్టాలి. ముస్లిమ్స్ హిందూస్ అందరూ కలిసికట్టుగా సమైక్యతతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నామన్నా. చాలా చక్కటి సినిమా. జై పవర్ స్టార్.